పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్. బహుశా ఈ బ్యానర్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరేమో. పూర్ణోదయ అంటేనే ఏడిది నాగేశ్వరరావు గారు. ఏడిది నాగేశ్వరరావు గారు అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చే పేరు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. సార్, మొట్టమొదటిగా చెప్పండి, అసలు పూర్ణోదయ ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది? అసలు పూర్ణోదయకు ముందు ఏడిది నాగేశ్వరరావు గారు ఏంటి? పూర్ణోదయకు ముందు అసలు మా నాన్నగారు ఒక మంచి నాటక నటుడిగా సాగర్ సంగమం ఫస్ట్ కమల్ హాసన్ గారు రిజెక్ట్ చేశారు కదా, ఏదో ఓల్డ్ క్యారెక్టర్ Yes, 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 కెరియర్ కి ఇబ్బంది అవుతుందని చెప్పి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అండి ఇది హెల్దీగా ఉండే డిస్కషన్స్ అన్నీ కూడా. అసలు ఈగో ఇది ఏమి ఉండదు. డైరెక్టర్లు పెద్ద విశ్వనాథ్ గారు అంత గొప్ప డైరెక్టర్, ఆయన వినేవాడు. ఆయన ప్రతిదీ నేను చెప్పిందే వేదం అది లేదు ఇప్పుడు. కమల్, చిరంజీవి గారు వీళ్ళు కూడా చిన్న చిన్న సజెషన్ మామూలుగా ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా చేయనా సార్, ఇలా అంటే చేస్తే చాలా బాగుంటుంది. అలాగే స్వరకల్పన అని ఒక సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేయడం, సీత గారు అందులో హీరోయిన్గా యాక్ట్ చేయడం. ఆ సినిమా చాలా మంచి సినిమా, కానీ అప్పుడు శివ రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ ఉంటారు, నిజమేనా? మీ బ్యానర్ కాకుండా మీరు యాక్ట్ చేసిన ఫిల్మ్స్లో మీరు బాగా సాటిస్ఫై అయిన సినిమా ఏముంది సార్ యాజ్ అన్ ఆర్టిస్ట్? రీసెంట్గా అయితే నాకు శ్రీమంతుడా. సార్, ఇప్పుడు మనం ఆస్కార్ అనేది చూసాం RRR సినిమాకి, కానీ అప్పట్లో స్వాతిముత్యం వాజ్ ద ఫస్ట్ నామినేటెడ్ ఫిలిం, తెలుగు ఫిలిం. కానీ మరి అంత మంచి సినిమాలు తీసి అంత ఎస్టాబ్లిష్ అయిన పూర్ణోదయ బ్యానర్ ఇప్పుడు ఏమైంది సార్? ఎందుకు సినిమాలు తీయట్లేదు?